హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభావైటీ హోమ్. ఈరోజు వీడియోలో మటన్ ములక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ కర్రీ మా ఇంట్లో ఎప్పుడు చేసినా మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ మటన్ని శుభ్రంగా 4-5 సార్లు వాటర్తో కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక ములక్కాయని ఇలా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. నేను 1/2 కిలో మటన్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలు కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ గిన్నె పెట్టుకుని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మటన్ కర్రీ కదండి, ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయండి. ఇవి గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నేను మధ్యలో మూత పెట్టి ఫ్రై చేశాను, అందుకే త్వరగా వేగిని. ఇలా మీరు కూడా చూసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ములక్కాళ్ళు కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మటన్లో ములక్కాళ్ళు చాలా బాగుంటాయండి. నేను ఎప్పుడు చేసిన ఇలా ములక్కాళ్ళు వేసి చేస్తూ ఉంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఇది కలిపేసాం కదా, ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇదిగోండి 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా, ఈ వాటర్ అంతా మటన్ అబ్జర్వ్ చేసుకునే వరకు కూడా ఉడికించుకోవాలి. నేను ములక్కాళ్ళు లావుగా ఉన్నాయి కాబట్టి నేను మటన్తో పాటు వేసేసాను. మీరు సన్న ములక్కాళ్ళు కనుక వేసుంటే తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి. చూసారా, నీళ్ళన్నీ అయిపోయినాయి, ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇలా వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇది ఇంట్లో పట్టించిన కారం అండి, అందుకే కొంచెం వేసినా కారంగానే ఉంటుంది. మీకు ఇంకా ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇదిగోండి మొత్తం కలిపేసాం కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇది ఇంట్లో పట్టిన గరం మసాలా పౌడర్ అండి, నేను బయట అసలు వాడను. ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి పౌడర్ పట్టాను. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. పోసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కలిపేసాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 1, 2, 3 ఇలా 3 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోండి. మటన్ చక్కగా ఉడికిపోతుంది. ఇది చల్లారిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి మటన్ ములక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఈ కర్రీని ఒక బౌల్లో తీసుకుందాం. ఇదిగోండి
మటన్ ములక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. నేను రైస్లో వేసి చూపిస్తున్నాను. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. వేడివేడి రైస్లో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. చూశారు కదా మటన్ ములక్కాయ కర్రీ. మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.